నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నైట్రోజన్ గ్యాస్ తో దోషికి తొలిసారి మరణ శిక్ష, 22 నిమిషాల తర్వాత మృతి. లోక్సభ ఎన్నికల ముందు బడ్జెట్, ఫిబ్రవరి 1న పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీలో మళ్లీ కరెంటు ఛార్జీల పెంపుకు కసరత్తు, ప్రజాభిప్రాయ సేకరణలో భిన్న స్వరాలు. తిరుపతి టీడీపీలో ముసురుతున్న ముసలం, ఆశావాహుల్లో పెరుగుతున్న పోటీ. టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం, 5,141 కోట్ల రూపాయలకు పెరిగిన అంచనా. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో సోమవారం రాయలసీమ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కడప, కర్నూలు, అనంతపురం 3 జిల్లాల్లోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త సభ అవుతుంది కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాల్లో. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ప్రస్తుతానికైతే 3వ తేదీ ఉన్నది ఈ సమావేశం. ఏలూరు సభ పోస్ట్పోన్ చేసి 3వ తేదీ జరుగుతోంది కాబట్టి మళ్ళా 3 తర్వాత ఒక వారం లోపల మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం. 10 కానీ 11 కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు. ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు ఏవైతే నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో, హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కు పార్సిల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది. దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరగబోతుందని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో లాస్ట్ ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు, అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలని గెలిపించి జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం. ఈరోజు మరి జగనన్న కోసం జరిగే ఈ మీటింగ్లో అనంతపురంలో మినిమం 5 లక్షల మంది అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు అన్న విషయాన్ని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీ, కులం, మతం చూడకుండా ఆయన చేసిన సహాయ సహకారాలు, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, అలాగే ఈ రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం క్యాడర్లో, ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడ 7 పార్లమెంటుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసే విధంగా డిస్కషన్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఉదయం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 5,141 కోట్ల రూపాయలతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. చాలా పదుల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి 5, 10, 2 గ్రాముల డాలర్లని టీటీడీ విక్రయిస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కానీ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీకి, మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను
విక్రయించాలా, ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. మంగళసూత్రాలను తయారు చేసి, అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ధరించినటువంటి మహిళ మతాంతీకరణలను అడ్డుకోవటానికి ఈ మాంగళ్య ధారణ స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళసూత్రాన్నే ధరించినటువంటి మహిళ, కట్టినటువంటి భర్త భవిష్యత్తులో ఇతర మతాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఆలోచనతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జీజేఎం ఫౌండేషన్ అధినేత గురజాల జగన్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పంచభూతాలను సైతం వదలకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాముఖ్యతనిస్తూ అట్టడుగు వర్గాలను దోపిడీకి గురి చేస్తోందని ఆరోపించారు. దీనికి ఉదాహరణ సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం తిరుగుబాటే నిదర్శనమని పేర్కొన్నారు. మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆయన ఒక రోజు మాట్లాడినాడు, మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారేమో మళ్ళీ ఆయన గమ్ముని తగ్గినాడు. ఈరోజు ఆదిమూలం గారు కానీ ఆయన కుమారుడు జడ్పీటీసీ కానీ ఇద్దరూ కూడా మాట్లాడితే అసలు మీరేం చేస్తున్నారు, మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించి రాళ్లతో కొడతాము, లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము, అడ్డుకుంటాము, మీరు రానియకుండా చేస్తాము. తమ్మలపల్లిలో ఏమో దారిలో పోతా ఉంటే రాళ్లతో ఇచ్చి అడ్డుకుంటారు. నిన్న ఆదిమూలం గారు పెట్టిన ప్రెస్ మీట్ కానీ ఆదిమూలం గారి యొక్క బాధ కానీ మొత్తం వీడియో చూస్తే మీరు ఆయన 4 సంవత్సరాల 10 నెలల్లో వీళ్ళ ఫ్యామిలీ వల్ల ఏ విధంగా బాధలు పడాడో అది మనోగతం మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా జరుగుతా ఉంది అక్రమాలు. ఈ ఉమ్మడి జిల్లాలో 2-3 పెద్దిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఫ్యామిలీ, కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రోజా, వీళ్ళు ఏ విధంగా ఎన్ని కోట్లు సంపాదించుకున్నారో రాష్ట్రంలో ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు తెలుసు. సోమవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఏఎస్పీలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వారు ఫిర్యాదులను స్వీకరించారు. తిరుపతి జిల్లా ఏఎస్పీ విమల కుమారి, కులశేఖర్ స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలకు వారు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి కేసు విషయాలను కూలంకుషంగా అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబం కలహాలు, ఆర్థికపరమైన నేరాలు, ఆస్తి తగాదాలు మరియు ఇతరత్ర కారణాలపై ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు 62 మంది వారి సమస్యలను స్పందన ద్వారా తెలియజేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జగనన్న ఔదార్యం వల్లే రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు నేరుగా వారి ఖాతాలో నగదు జమ అవుతోందని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని, జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఇంటి పట్టాలు ఒక్కొక్కటి 6 లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి పట్టాలు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు అని గర్వంగా చెప్పగలుగుతున్నా. అక్కడితో ఆపన 2 లక్షల రూపాయల ఖరీదుతో ఇల్లు కూడా కట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లను ఉద్యోగాలలో నియమించి
వాళ్ళందరినీ మీ ఇళ్లకు పంపించి మీకు ఏమి కావాలి, మీ పెన్షన్లను ప్రతి నెలా కూడా మీ ఇంటికే అవతాతల దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వటమే కాకుండా మీ యోగక్షేమాలు విచారించి మీ సమస్యలన్నీ కూడా సచివాలయానికి నివేదించి ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ను నియమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని. అంతే కూడా కాకుండా మనందరికీ తెలుసు ఆయన సంక్షేమం ఎలా ఉందో. మహిళల సంక్షేమం అయితే మీ పిల్లల సంక్షేమం, అట్లాగే సామాజిక పెన్షన్. నాకు తెలిసి దేశంలోనే 3,000 రూపాయలు సామాజిక పెన్షన్ ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అట్లాగే పెన్షన్ కూడా మీరు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, వాలంటీర్స్ ద్వారా ఇంటికే తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా భావిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర గణపతి వ్రతాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జరిగే సంకటహర చతుర్థి వ్రతం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుపేద మహిళల ద్రోహి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ చింతామోహన్ ధ్వజమెత్తారు. తిరుపతి నగరంలోని అన్నారావు సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వరకు కాంగ్రెస్ పార్టీ కరపత్రాల పంపిణీ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను చెప్పాను నిన్న చంద్రబాబు నాయుడు ఆయన పీలేరులో ఉంటే తర్వాత ఎక్కడున్నా కూడా దీనికి జవాబు చెప్పాలి. నేను అన్నాను చంద్రబాబు నాయుడిని నిన్న ఏమని అన్నాను, మరి నిరుపేద మహిళా ద్రోహి చంద్రబాబు నాయుడు అని అన్నాను. దానికి జవాబు ఎందుకు చెప్పటం లేదు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను. నేరుగా జవాబు చెప్పి తీరాలి, చెప్పకపోతే నేను దోషిగా నిన్ను ప్రకటిస్తాను. రెండవది నిరుద్యోగ ద్రోహి చంద్రబాబు నాయుడు అని నేను చెప్పాను. తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు చాప కింద నీరులా ప్రవహిస్తోంది. 2 రోజుల క్రితం కొందరు బీసీ నాయకులు తిరుపతిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకే టికెట్ కేటాయించేలా అధిష్టానంపై ఒత్తిడిని తీసుకురావాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉన్న బీసీలను పక్కన పెట్టి పార్టీలు మారిన బలిజ నేతలకు టికెట్ ఇవ్వడం తగదని బీసీ నాయకులు అధిష్టానానికి హెచ్చరిక జారీ చేశారు. తిరుపతి నియోజకవర్గంలో 1,20,000 మంది బీసీలు ఉన్నారని వారు సమావేశంలో వెల్లడించారు. ఇందులో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు 30,000 మంది ఉన్నారని తెలిపారు. పార్టీ టికెట్ కోసం ఇటీవల నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఒక బీసీ నేత పేరు కూడా లేకపోవడాన్ని వారు ఆక్షేపించారు. ఇందులో 4 బలిజ సామాజిక వర్గానికి చెందిన ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పివి కీర్తి పేర్లనే అడిగారని వాపోయారు. బీసీల జనాభాలో 4వ వంతు కూడా లేని బలిజ సామాజిక వర్గానికి పార్టీని తాకట్టు పెడితే సహించేదే లేదని అన్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా ఒక వర్గం సుగుణమ్మకు టికెట్ ఇవ్వకూడదంటూ అడ్డుపడింది. ఆమెకు వ్యతిరేకంగా కూడా అప్పట్లో ఆ వర్గమంతా పోరాటం చేసింది. ఆ వర్గపోరు వల్ల టీడీపీ స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో టీడీపీలో వర్గపోరు చెలరేగితే అది వైసీపీకి కలిసి వస్తుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో యాదవ, కురబ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి హాజరయ్యారు. తమకు కులతత్వం లేదని, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని భూమన కుటుంబం స్పష్టం చేసింది. నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే మనకు ఒక ఎంత బాధాకరమైన అంశం అనేదంటే, అవి గడిచిన ఈ ఒక్క నెల రోజుల్లో 20-25 రోజులు 30 రోజులుగా మనం చూసినట్లయితే ఒకే వర్గానికి సంబంధించిన పేర్లు వస్తున్నాయి. మొదటి రోజు నుంచి ఈ ఒక 20-25 రోజులు 30 రోజులుగా ఒకే వర్గానికి సంబంధించిన మాత్రమే వాళ్ళ వ్యక్తుల పేర్లు మాత్రమే వస్తున్నాయి. మప్పు దేవరాయణ రావట్లేదు, దంపూర్ భాస్కర్ రావట్లేదు, నరసింహయాదవ్ రావడం లేదు. అయితే తిరుపతికి సంబంధించిన 29 కులాలకు సంబంధించిన బీసీలలో మన జగ్గా చెప్పినట్లుగా
అయ్యా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ ఎంతకాలం ఈ విధంగా వాడుకుంటారు, ఎంతకాలం ఈ విధంగా చెప్పుకుంటారో మనకు అర్థం కాదు. ఇప్పుడు తిరుపతిలో మామూలుగా తుడా ఉంది, మున్సిపాలిటీ ఉంది, టీటీడీ బోర్డు మెంబర్ ఉంది, ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్యే ఉంది, మన కార్పొరేషన్ లేకపోయినా ఎవరికో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఇన్ని రకాల 9-10 స్పెషాలిటీలు ఉన్నాయి. మనం కూడా ఒక దాంట్లో అడుగుదాము అంటే మనకు కృష్ణ యాదవ్ నేను ఎప్పుడు భజన చేయడానికే పనికొస్తాను తప్ప నేను తుడా చేయాలని పనికి రాదని ఆయనకి లేదు. అంటే నేను అడిగినాను అనుకో ఆయన ఏమో ఈయనేమో అనేది ఫస్ట్ మనం అడుక్కునే వదిలేసి ఎప్పుడైతే పీక్కునేకి వస్తామో అప్పుడే మనం బాగుపడతాం. తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ లో టీటీడీ చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని క్రీడాకారులు పూర్వ విద్యార్థుల సంఘం తరపున ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లక్షలాది మంది క్రీడాకారులను ప్రోత్సహిస్తుంటే తిరుపతిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా టీటీడీ అధికారులు క్రీడాకారులకు అందుబాటులో ఉన్న ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలికి ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఉన్న మిగతా సగం గ్రౌండ్ లో స్థానికంగా ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు తిరుపతిలోని అధికార పార్టీ నాయకుల మీద, టీటీడీ ధర్మకర్తల మండలి మీద, టీటీడీ ఉన్నతాధికారుల మీద ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు, భవనాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పరం చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల ఎస్వీఐ స్కూల్ ఏదైతే ఉందో అది 1890లో నిర్మించారండి. ఎస్వీఐ స్కూల్ ని దాన్ని పోలీస్ శాఖకు కేటాయించేశారు. పద్మావతి నిలయం తిరుచానూరు వద్ద కలెక్టర్ ఆఫీస్ కి కేటాయించేశారు. ఈ రోజు ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్ రోజు రోజుకి కుదించుకుపోతా ఉంది. మీరు అక్కడ అదనపు భవన నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? మరోపక్క ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 లక్షల కిట్లని క్రీడాకారుల కోసం ప్రభుత్వ ధనం, ప్రజాధనంతో కొనుగోలు చేసి ఈరోజు పెద్ద ఉత్సవాలు ప్రారంభించి ఇంకా జరుగుతూ ఉన్నాయి. మరి తిరుపతిలో ఏమో అందుకు పూర్తి విరుద్ధంగా ఎస్వీ హై స్కూల్ గ్రౌండ్ లో మేము భవన నిర్మాణాలు చేపడతాం అనడంలోని ఆంతర్యం ఏమిటండి? తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బస్సు యాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని టౌన్ క్లబ్ కూడలి నుంచి 4 కాళ్ల మండపం వరకు బస్సు యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నగర అధ్యక్షుడు శంకర్ నారాయణతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జరుగుతుందని, అందులో భాగంగా నేడు తిరుపతి నగరంలో జరిగిన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికుడికి ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు తీసుకొచ్చారు. వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడినాయి, ఆత్మహత్యలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. వాళ్ళకందరికీ ఒక భరోసా ఇస్తూ ఈరోజు బస్సు యాత్ర చేపట్టి కేవలం ఒక 75 రోజులు ఆగగలిగితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకొని మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటూ కార్మిక, కర్షక, రైతు రైతాంగాన్ని అందరినీ కూడా అన్ని రకాలుగా ఆడుకొని వాళ్ళకి ఈఎస్ఐ దగ్గర నుంచి, పిఎఫ్ దగ్గర నుంచి కానీ కూడా పారిశ్రామిక రంగాన్ని అన్ని కూడా డెవలప్ చేస్తూ మళ్ళీ ఇసుకని ఉచితం చేసి మరీ కన్స్ట్రక్షన్ రంగాన్ని మళ్ళీ డెవలప్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను, పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటలను అవలోకగా రచించడంలో సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి అసాధ్యుడని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. ప్రముఖ సినీ గేయ రచయిత దివంగత వేటూరి సుందర్రామూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వేటూరి సుందర్రామూర్తి గారు కొన్ని వేల పాటలు రచించారు. ముఖ్యంగా ఆయనకు 8 నంది అవార్డులు, 14 అవార్డులతో అన్నిటితో కలిపి ఒక జాతీయ పురస్కారం కూడా వచ్చింది. వేటూరి సుందర్రామూర్తి గారి పాట ఉందంటే ఆ సినిమా హిట్ అయ్యేది, సూపర్ హిట్ అయ్యేది. అలాంటి గేయ రచయిత మన సుందర్రామూర్తి గారు. వేటూరి సుందర్రామూర్తి గారు సినీ గేయ రచయితగా ఎంతో ప్రసిద్ధి చెందారు.
రాష్ట్రంలోని సర్పంచ్లకు నిధులు విడుదల అధికారం కోసం జనవరి 30న గాంధీ వర్ధంతి రోజున తిరుపతిలో పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచ్లు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క రోజున రిలే నిరాహార దీక్ష చేపట్టదలిచాం. ఎందుకంటే ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి 29 అంశాలను కూడా మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, ఎంపీపీలకి బదలాయించాలని చెప్పి దీనిపైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు 8,638 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను దొంగలించి వేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం సర్పంచుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం వేస్తే ఆ మరుసటి రోజు పొద్దున్నకెల్లా ఆ నిధులంతా మాయమైపోయి ఎక్కడెళ్ళాయని తిరిగి చూసే లోపు మేమంతా ఆ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించడం జరిగింది. అంటే ఒక రకంగా దొంగిలించడమే అని అనుకోవచ్చు దీన్ని. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆన్ జీనోమిక్స్ అండ్ బయోలాజికల్ డేటాబేస్ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్ హాల్లో డీబీటీ బుల్డర్ టీమ్ 2 మహిళా వర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆన్ జీనోమిక్స్ అండ్ జియోలాజికల్ డేటాబేస్ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ భారతి, వర్సిటీ స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సుజాతమ్మ, ఏపీఎస్సీహెచ్ఈ వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరీదేవి, సెమినార్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా, డీపీటీ బిల్డర్ ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీదేవి, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జోష్న, ప్రొఫెసర్ జయమాధురి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. With a vision to solicit a large number of postgraduate students to nurture them and make them competent enough for globally competitive emerging bioeconomy. The main goal of this program is societal development by nurturing the student community. I am happy to say that the Department of Applied Microbiology and Biotechnology are organizing once again a collaborative DBT Builder sponsored 2-day national workshop on hands-on training and genomics and biological databases from 29th to 30th January 2024 in SPMVV. ఆత్మీయులకు లేఖలు రాయడం, వాటిని పోస్ట్ డబ్బాలో వేసి ఎన్ని రోజులకు చేరుతుందో అని లెక్కబెట్టడం, జవాబు కోసం ఎదురు చూడడం ఎంత మధురమో ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. తోకలేని పిట్ట క్రమంగా ఆదరణ కోల్పోతుండడం ఈ తరానికి లోటనే చెప్పాలి. ఒకప్పుడు వీధి చివర్లో ఉండే ఎర్రటి పోస్టు డబ్బాలోకి ఉత్తరం వేసి అది లోపలికి సరిగ్గా పడిందో లేదోనని డబ్బాను 2-3 సార్లు డబడబా బాదడం ఎంతమందికి తెలుసు? కాకి దుస్తులు ధరించి నెత్తిన టోపీతో సైకిల్పై వచ్చే పోస్ట్ మ్యాన్ వంక ఎంత ఆత్రంగా చూసేవాళ్ళమో. మన ఇంటి వద్ద పోస్ట్ మ్యాన్ ఆగితే ఆతృత ఒకంత ఆనందం, అదే ఆగకుండా గనక వెళ్ళిపోతే నిట్టూర్పు. అన్నా మాకేమైనా లెటర్లొచ్చాయా అని కనిపించేటప్పుడల్లా అడగడం, ఏవీ లేవమ్మా వస్తే ఇస్తాలే అని బదులివ్వడం ఓ మధుర జ్ఞాపకం. అయితే ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. పలకరింపులన్నీ ఆన్లైన్లోనే. పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ లెటర్, కవర్ కొనేవారే లేరు. ఇప్పుడు అవి ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈమెయిల్, వాట్సాప్, మెసెంజర్ ఇలా అన్నీ సోషల్ మీడియా వేదికలే. పోస్టు డబ్బా పూర్తిగా కనుమరుగైపోయింది. ఇది తలుచుకుంటే చాలామంది ఆనాటి పెద్దలకు కొంత దిగులుగా ఉంటుందనే చెప్పాలి. ఆనాటి ఎర్రటి డబ్బాలను తంతి తపాలా శాఖ వారు ఏర్పాటు చేసేవారు. వాటి ఉపయోగం క్రమంగా తగ్గడంతో ప్రస్తుతం అవి పూర్తిగా శిథిలావస్థకు చేరి వాటి ఉనికిని కోల్పోతున్నాయి. ఈ కారణంగానే చాలా వరకు పోస్ట్ మ్యాన్లు కూడా కనుమరుగైపోతున్నారు. దీంతో చాలామంది స్నేహితులకు, బంధువులకు లెటర్లు రాసి ఓ 2-3 దశాబ్దాలు అయింటుంది. ఇంకొక్కసారి రాసి చూడండి. కార్డు ముక్కనో, ఇన్లాండ్ లెటరో, కవరో ఏదో ఒకటి. ప్రియాతి ప్రియమైన మహారాజ రాజశ్రీ, ఇక్కడ మేమందరం క్షేమంగా ఉన్నాం, మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి అనుదినం ప్రార్థిస్తున్నాం. ఉభయ కుశలోపరి. ఇలా ఏదో ఒక పాత పదాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని బాల్ పాయింట్ పెన్తో స్వయంగా లేఖ రాయండి. లేఖల ద్వారా ఆత్మీయులను పలకరించండి అని తపాలా శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆధునిక యుగంలో సాంకేతిక విప్లవం సరికొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ
పాత తరపు అలవాట్లు దూరం చేయొద్దని ఈ తరం వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయని పాత వాటిని వదిలేయడం బాధ కలిగించే అంశమని ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలను కమర్షియల్, ఫైనాన్స్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, చేరవేత వంటివి ఇప్పటికీ పోస్టు బాక్సుల ద్వారానే కొనసాగుతున్నాయని, వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రజలందరూ సహకరించాలని తపాలా శాఖ అధికారులు కోరుతున్నారు. పోస్ట్ బాక్సెస్ ఈ రోజుల్లో దాదాపుగా కనుమరుగైపోతున్నాయి అనేది వార్తల్లో అక్కడక్కడ రావడం జరుగుతూ ఉంది. కనుమరుగు కావడం కాదు, వ్యక్తిగత ఉత్తరాల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. కానీ అంతకు మించి మిగతా ఉత్తరాలు, కమర్షియల్, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కంపెనీస్ స్టేట్మెంట్స్, మన యొక్క సమాచారం అందించడము, ఒక కంపెనీ నుంచి వాళ్ళ యొక్క సభ్యులకు సమాచారం అందించే ఉత్తరాల సంఖ్యలో ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే దాని యొక్క సంఖ్య ఇంకా పెరిగిందనే చెప్పాలి. సో పోస్ట్ ఆఫీస్కి ఉన్నటువంటి ఉత్తరాలు, పార్సల్స్ కానీ, మిగతా ఆల్ టైప్స్ ఆఫ్ లెటర్స్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, పాస్పోర్ట్స్ కానీ, ఆధార్ కార్డ్స్ డెలివరీ కానీ, బట్వాడా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ యొక్క అవసరం ఇప్పటికీ ఉంది, అప్పటికీ ఉంది, ఇంకెప్పుడు కూడా ఉంటుంది. మేము ప్రజల వద్దనే ఉంటాము. మీ సౌకర్యార్థము మీ యొక్క సర్వీస్ చేస్తూ ఉంటాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,720 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,812 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నైట్రోజన్ గ్యాస్ తో దోషికి తొలిసారి మరణ శిక్ష, 22 నిమిషాల తర్వాత మృతి. లోక్సభ ఎన్నికల ముందు బడ్జెట్, ఫిబ్రవరి 1న పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీలో మళ్లీ కరెంటు ఛార్జీల పెంపుకు కసరత్తు, ప్రజాభిప్రాయ సేకరణలో భిన్న స్వరాలు. తిరుపతి టీడీపీలో ముసురుతున్న ముసలం, ఆశావాహుల్లో పెరుగుతున్న పోటీ. టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం, 5,141 కోట్ల రూపాయలకు పెరిగిన అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.